నమస్తే, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది, ఏమైపోయింది అని మీలో కొంతమంది కన్సర్న్ చూపించి 2-3 కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. నేను రియల్లీ సారీ అండి ఇంత లేట్గా వీడియో చేస్తున్నందుకు. మేము ఒక 1 వీక్ అలా వెకేషన్కి బయటకు వెళ్ళాము. సో నేను అనుకున్నాను వెకేషన్లో ఉన్నప్పుడు కూడా వీడియోస్ తీస్తాను, వెంటనే అప్లోడ్ చేస్తాను అనుకున్నాను. బట్ ట్రావెలింగ్లో మన చేతిలో టైం అంత మనకు అనుకున్నంత ఈజీగా టైం దొరకదు, మళ్ళీ టైర్డ్ అయిపోతాము, స్ట్రెస్ అయిపోతాము. సో ఈ చాలా రీజన్స్ వల్ల నేను అనుకున్నంత అంటే చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే తప్పించి ఇంకా వేరే అయితే ఏమీ లేదు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ రియలీ సారీ ఇంత లేట్గా వీడియో పెడుతున్నందుకు. సో ఈ వీడియో నేను మెయిన్గా దేనికి చేస్తున్నానంటే మీ అందరికీ నేను ఒక బిగ్ థ్యాంక్ యూ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. సో మీరు నాకు చూపించిన సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ చాలా మామూలుది కాదు. నాకు నిజంగా చాలా నచ్చింది. మీరు ద వే మీరు పాజిటివ్గా కామెంట్ చేయడం కానీ, మీరు నన్ను సపోర్ట్ చేయడం కానీ. సో నేను మీకు ఇది థ్యాంక్ యూ అనేది చిన్న మాట, బట్ నేను జస్ట్ మీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కాకుండా వీడియో అంటే కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ నా గురించి కూడా కొన్ని అడుగుతూ ఉన్నారు. ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ నేను చెప్దామని అనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో కామెంట్స్లో ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్, మీరు ఇండియాలో ఏ ఊరు నుంచి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంటున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, సో మీరు ఏం జాబ్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తామనుకుంటున్నాను. సో నా పేరు మహాలక్ష్మి. నేను అంటే కామెంట్స్లో ఇంతకుముందు చెప్పున్నాను, ఒకవేళ మీరు చదవకపోతే. నేను సెయింట్ లూయిస్ అనే సిటీలో ఉంటాము. మేము మిజోరీ అనే స్టేట్లో ఉంది ఇది. మీరు పడమటి సంధ్యారాగం అనే ఒక ఓల్డ్ మూవీ, చాలా పాపులర్ మూవీ, మన హాస్యబ్రహ్మ జంధ్యాల గారు డైరెక్ట్ చేశారు అండ్ విజయశాంతి గారు యాక్ట్ చేశారు ఆ మూవీలో. ఆ మూవీ ఒకవేళ చూసుంటే ఆ మూవీ చాలా పార్ట్ ఈ ఊర్లోనే, ఈ సెయింట్ లూయిస్లోనే జరిగింది షూటింగ్. సో నేను కొంచెం వెదర్ బాగా అయ్యాక, సమ్మర్ వచ్చాక నేను మీకు ఎక్కడెక్కడ షూటింగ్ చేశారో ఆ స్పాట్స్ కూడా, అన్ని షూటింగ్ స్పాట్స్ ఒక ఫిల్మ్ చేసి ఒక వీడియో చేస్తాను. సో ఇంకోటి, ఇండియాలో మీరు ఎక్కడి నుంచి అని అడిగే క్వశ్చన్. సో ఇండియాలో నేనైతే ఐ కమ్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో నేను అంటే పుట్టింది పెరిగింది అంటే మొత్తం పెరిగిందంతా కాదు కానీ కొంచెం రాయలసీమ బేసికల్గా మాది. ఆ తర్వాత నాన్నగారి జాబ్ రీత్యా చాలా ట్రాన్స్ఫర్స్ ఉండేవి మాకు ఎవ్రీ 3 ఇయర్స్కి. సో కొంచెం తెలంగాణ, రాయలసీమ, ఆ తర్వాత విజయవాడ కూడా చదువుకున్నాను నేను. సో విజయవాడ, మా హస్బెండ్ది కూడా విజయవాడే. సో అత్తగారు ఊరు విజయవాడ. సో ఇదేదో నేను తెలుగు భాష లెక్క నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అనేదో ఇంప్రెస్ చేయడానికి అన్ని ప్రాంతాలు చెప్పట్లేదు. సో మీకు కూడా ఒకవేళ మీ డాడీకి ఇలా చాలా తొందరగా ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యే జాబ్స్ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. చాలా ప్రాంతాలు తిరగడం జరిగిందనమాట. అదొకటి. ఇంకోటి, ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి మీరు అనే ఒక క్వశ్చన్కి ఏంటంటే, నేను వచ్చి ఒక 13+ ఇయర్స్ అయిందండి. మా హస్బెండ్ వచ్చి ఒక 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. సో నేను, మా ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్, నాకు ఒక పాప, బాబు, 2 పిల్లలు. సో వాళ్ళిద్దరు ఇక్కడే పుట్టారు. సో మేము కూడా, నేను మా హస్బెండ్ కూడా యూఎస్ సిటిజన్షిప్ తీసేసుకున్నాము. అదే అనమాట నా స్టేటస్ గురించి చెప్పాలి అనుకుంటే. సో ఇంకోటి, ఏం జాబ్ చేస్తారు మీరు అని అడుగుతున్నారు కొందరు. సో నాది ఇప్పుడు కరెంట్ రోల్ వచ్చేసి, నేను ఐటీలో సర్వీస్ డెలివరీ మేనేజర్గా ఉన్నాను. సో అంటే కెరియర్ ఐటీలో స్టార్ట్ చేసి కూడా ఒక 10 ఇయర్స్ అలా అయ్యింది. సో మా హస్బెండ్ కూడా ఐటీలో ఉన్నారు. సో ఇద్దరం ఐటీ నుంచే. సో ఇవి కాకుండా ఇంకా ఏం క్వశ్చన్స్ అడిగారు నా గురించి. సో ఇది బేసికల్గా మీరు అడిగిన 4-5 క్వశ్చన్స్ నా గురించి నేను చెప్పాను. సో నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే దాని గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఏమంటారు, కల్చరల్ యాక్టివిటీస్ అయినా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయినా చాలా ఇంట్రెస్ట్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఏదైనా సరే, ఎస్సే రైటింగ్ కానీ, ఎలక్యూషన్ కానీ, మీకు స్కూల్లో కబడ్డీ పోటీలు అవన్నీ, ఏ పోటీ అయినా సరే, డ్రామాలు అవన్నీ, మ్యూజికల్, డ్యాన్స్ అయినా, కల్చరల్, ఎనీథింగ్ నా పేరే ఫస్ట్ ఇచ్చుకునేదాన్ని. నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే చిన్నప్పుడు చాలా ప్రైజులు కూడా వచ్చేవి వాటిల్లో అన్నిట్లో. ఫ్రెండ్స్ ఏడిపించేవాళ్ళు, నీకు టీచర్స్కి నీవంటే పార్షాలిటీ, అందుకని నీకు ప్రైజులు ఇస్తారు అనేసి. అంటే జనరల్గా క్లాస్లో బాగా చదువుకుని డిసిప్లిన్గా ఉన్న పిల్లలంటే టీచర్స్ కూడా అభిమానం ఉంటుంది. సో ఆ అభిమానంతో వచ్చేవి అని వాళ్ళు అనేవాళ్ళు. సో ఎందుకు వచ్చినా ప్రైజులు కూడా వచ్చేవి. ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే, కొంచెం అవన్నీ దూరం అవుతాయేమో అని అనుకున్నాను. బట్ లక్కీగా ఏంటంటే ఇక్కడ తెలుగు అసోసియేషన్ మాకు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత తానా కానీ, నాట్స్ కానీ, ఇలా ఏం జరిగినా కానీ, సో నేనేంటంటే ఒకవేళ పిల్లలకి కొరియోగ్రాఫ్ చేయడం, డ్యాన్స్లు, వాళ్ళకి
వాళ్ళని స్టేజ్ మీద పార్టిసిపేట్ చేయించడం వాళ్ళకి ప్రోగ్రామ్స్లో. ఆ తర్వాత నేను స్కిట్స్ రాసుకోవడం, కామెడీ స్కిట్స్ రాసుకోవడం, దాన్ని యాక్ట్ చేయడం, డైరెక్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం ఎంసీ చేయడం ప్రోగ్రామ్స్కి, మళ్ళీ స్టాండప్ కామెడీస్ చేయడం. ఇలా నేను కూడా దొరికినప్పుడల్లా ఛాన్స్ ఏదో కొంచెం చేస్తూనే ఉన్నాను. బట్ నాకేంటంటే ఒక 7-8 మంత్స్ కిందట ఇలా యూట్యూబ్లో తెలుగు వాళ్ళ ప్రెజెన్స్ ఇంత ఉంది, ఇలా వెబ్ సిరీస్ అనేవి ఒకటి ఉన్నాయి అని నాకు ఒక కొలీగ్ ద్వారా తెలిసింది. సో నేను అప్పుడు చూడడం మొదలుపెట్టాను. సో నాకు చాలా నచ్చాయి. ఒక 2-3 వెబ్ సిరీస్ చాలా చాలా బాగా నచ్చాయి. అంటే కొంతమంది ఇండియా నుంచి చేస్తున్నారు, ఒకళ్ళిద్దరు అబ్రాడ్ నుంచి కూడా చేస్తున్నారు. సో ఆస్ట్రేలియా నుంచి, ఇలా యూఎస్ నుంచి అలా. సో నేను కూడా ఏదైనా చెయ్యాలి అని అప్పుడు నాకు అనిపించింది. సో నేను ఇంకా యూఎస్లో మహాలక్ష్మి టైటిల్ వేసేసుకున్నాను. ఒక 10 to 11 స్క్రిప్ట్ కూడా రాసేసుకున్నాను. ఎపిసోడ్స్కి 10 to 11 ఎపిసోడ్స్కి స్క్రిప్ట్ రాసేసుకున్నాను. సో ఎలాగైనా సరే చెయ్యాలి అని, అంటే జస్ట్ ఒక టిపికల్ ఎన్ఆర్ఐ లైఫ్ మీద కొంచెం సెటైరికల్గా రాసుకున్నాను అనమాట. సో అది చాలా ఎంతుగా అనుకున్నాను చేసేద్దామని. బట్ నాకున్న ఏమంటారు ఇన్ని కమిట్మెంట్స్ వల్ల, అంటే జాబు, మళ్ళీ పిల్లలు, ఇవన్నీ ఉంటాయి కదండి. సో వీక్ డేస్ రూల్డ్ అవుట్, అసలు జరగడం అనేది కుదరదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వెబ్ సిరీస్ కానీ ఏదైనా చెయ్యాలి అంటే నా ఒక్కళ్ళ వల్ల కాదు అది. సో నేను ఒక టీంతో చేయాలి. సో చాలామంది ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళందరూ కూడా చేద్దామని ఇంట్రెస్ట్ చూపించారు. నువ్వు స్టార్ట్ చేస్తే మేము వస్తామని చాలామంది చెప్పారు. బట్ ఏంటంటే దొరికేది ఒక్క వీకెండే దొరుకుతుంది. ఈ వీకెండ్స్లో ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వీక్ డేస్ కంటే వీకెండ్స్ చాలా బిజీగా ఉంటాయి. అప్పుడే కూరగాయలు తెచ్చుకోవాలి, అప్పుడే ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అప్పుడే పిల్లలకి యాక్టివిటీస్ అన్నీ, వాళ్ళకి కూచిపూడికి తీసుకెళ్ళాలన్నా, వాళ్ళకి పిల్లలకి బాస్కెట్బాల్ అయినా, స్విమ్మింగ్ అయినా, ఏ క్లాసులు అయినా ఇప్పుడు మనకు వీకెండ్సే టైట్ అయిపోతాయి. సో అప్పుడే బర్త్డే పార్టీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీకెండ్స్ కూడా అంటే నా ఒక్కదాని కాకుండా ఇంతమంది టైం కోఆర్డినేట్ చేయడం ఇది అనుకున్నంత ఈజీ కాదు అని నాకు తెలిసిపోయింది. సో ఏదైనా సరే కాకపోతే ఇంకొకసారి చెయ్యాలి అనుకున్నాక ఏం చేయాలి అనిపించింది. సో అప్పుడు నాకు ఈ వ్లాగ్స్ అనేవి ఒకటి ఉంటాయి అనేది అప్పుడు తెలిసింది. నేను ఇంకా వెబ్ సిరీస్ మీదే ఉన్నాను. సో ఈ వ్లాగ్స్ కానీ కొంతమంది వీడియోస్ కానీ చూస్తున్నా. అప్పుడు అంటే మరీ డైలీ వ్లాగ్స్ అంటే నేను చేయలేను. బట్ నాకు అనిపించింది ఓకే, ఇన్ఫోటైన్మెంట్ లాగా, కొంచెం ఇన్ఫర్మేషనల్గా, కొంచెం ఎంటర్టైన్మెంట్గా, ఏదైనా సరే నాకు తెలిసినవి మీకు చెప్దాము. సో అదేంటంటే ఒక వీడియో చేసిన తృప్తి నాకు ఉంటుంది, చూసినందుకు ఏదో ఒక కొత్త విషయం తెలిసడము, ఏదో మీకు కొంచెం అన్నా సరే ఒక పాజిటివిటీ రావడం, ఒక చిన్న స్మైల్ రావడం మీ ఫేస్ మీద, అది ఎక్స్పెక్ట్ చేసి నేను వీడియో స్టార్ట్ చేశాను. లేదు, బట్ మీరు ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట దీని గురించి. అంటే ఏంటంటే నేనేం పర్ఫెక్ట్గా చేయట్లేదు వీడియోస్, నేను ఫ్లాలెస్గా లేవు నావి, చాలా చిన్న మిస్టేక్స్ చేస్తున్నాను. నాకు తెలుసు, నాకు కొన్ని తెలిసి చేస్తున్నాను, కొన్ని తెలియక చేస్తున్నాను. వచ్చేసి వీడియో అంతా అప్లోడ్ చేసే ముందు అబ్బా ఇది ఈ ఒక్క మాట కోసం, ఈ ఒక్క దీనికోసం మళ్ళీ వీడియో అంతా ఎందుకు చేయాలి, మళ్ళీ ఒక 2 hours చేయాలి, బాబోయ్ ఇప్పుడే లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, 1 అయింది, 2 అయింది అనుకుని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. కొన్ని నిజంగా తెలియదు, అప్లోడ్ చేశాక అయ్యో ఇలా కాదు, ఇలా చేసి ఉండాల్సింది అనుకునేవి కొన్ని ఉన్నాయి. బట్ ఇంకా స్టిల్ లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేను. బట్ ఏమంటారు, మీరు ఎంత మెచ్యూరిటీ ఉన్న ఆడియన్స్ ఉన్నారంటే, మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారంటే, మీరు అందులో మిస్టేక్స్ చూడలేదు, మీరు అందులో మంచి చూసారు, ఆ కంటెంట్లో ఏదో డిఫరెంట్గా ఉంది అనిపించింది చూసారు. సో ఇదంతా క్రెడిట్ నిజంగా మీకే చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే, ఒక పళ్ళ బుట్టు ఉందనుకోండి, దాంట్లో మామిడి పళ్ళు చాలా మంచి మామిడి పళ్ళు ఉన్నాయి, కొన్ని ఒక 2-3 కుళ్ళిపోయిన మామిడి పళ్ళు కూడా ఉండిండొచ్చు. బట్ మీరు పాజిటివిటీ ఉన్న వాళ్ళైతే, మీకు పాజిటివ్ మైండ్, మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళైతే మీరేం చేస్తారు, మంచి పళ్ళే తీసుకుంటారు. అలా దానివల్ల మీకు ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, అంత బాగుంటుంది. సో నెగిటివ్ మైండ్ ఉన్న వాడికి ఏముంటుంది, కుళ్ళిపోయిన పళ్ళే తింటాడు, వాడు ఆరోగ్యం పాడు చేసుకుంటాడు, వాడు కుంగి కృషిస్తాడు. సో అలాగే జరుగుతుంది. సో ఒక్కొక్కళ్ళకి ఏంటి, మొత్తం 20 minutes వీడియోలో ఒక తప్పే కనపడుతుంది, ఒక్కొక్కళ్ళకి ఆ 20 minutes వీడియోలో మంచి జరుగుతుంది. ఆ మంచిని అప్రిషియేట్ చెయ్యాలి అనే ఒక మంచి మనసు కూడా అందరికీ ఉండదు, అది మీకుంది. అది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సోషల్ మీడియాలో జీరో, నేను పేరుకే కానీ యూఎస్లో ఉంటున్నాను ఇది, కానీ నాకు ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఈవెన్ లింక్డ్ఇన్ అకౌంట్ కూడా లేదు నాకు. సో అసలు ఏమీ లేవు నాకు. సో నేను మొదట్లో అంటే చాలా ఈ సోషల్ మీడియా అనేది చాలా నెగిటివిటీ ఉంటుంది, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఇలా అలా అనుకున్నాను. బట్ లేవని కాదు, ఉన్నాయి 1-2.
బట్ మీరు ఎక్కువ మంది ఎంత పాజిటివ్గా ఇచ్చారంటే నాకు అమ్మో ఇంత మంచోళ్ళు ఉన్నారా లోకంలో అని అనిపించేలా మీరు ఇచ్చారు. అది అంటే అది మీరు ఇచ్చిన ప్రతి కామెంట్ నాకు ఒక బూస్ట్, నాకు ఒక హార్లిక్స్, నాకు బోర్నవిటా అన్నీ అసలు అంత మంచి మనసుతో మీరు చేసినందుకు నాకు నిజంగా నేను జస్ట్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తే కామెడీగా చెప్పిన దానికి కామెడీగా కూడా ఇది పని చేస్తుంది, ఇది అప్పుడప్పుడు ఏడిపించడానికి నన్ను పని చేయట్లేదు అని కామెంట్స్ పెట్టి, సో మీరు కూడా ఏంటంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మీ చాలా బాగా తీసుకున్నారు. సో నాకు ఇంత మెచ్యూరిటీ ఉన్న ఆడియన్స్ ఉన్నారు అని నాకు చాలా గర్వంగా ఉంది అసలు. అంటే ఇంత లైక్ మైండెడ్ పీపుల్ దొరుకుతారు అని అనుకోలేదు నేను ఒకవేళ మీరు డిఫరెంట్ వీడియోస్ అడిగింటే నేను చేసి ఉండేదాన్నేమో, కానీ మీరు కామెంట్స్లో పెట్టినప్పుడు ఇలాంటి వీడియో చేయండి, అలాంటి వీడియో చేయండి అని మంచి మంచి సలహాలు ఇస్తున్నారు నాకు. అవన్నీ నేను లిస్ట్ చేసుకున్నాను, నేను తప్పకుండా చేస్తాను. అంటే నాకు ఒరిజినల్గా లిస్ట్లో కొన్ని ఉన్నాయి, అవి కాకుండా మీరు కూడా ఎంత బ్యూటిఫుల్ సజెషన్స్ ఇచ్చారు అంటే ఇంకా నేను చాలా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. సో అవన్నీ నేను టైం చూసుకొని మెల్లిమెల్లిగా చేస్తాను. సో మీకు లాస్ట్లో నేను ఒక చెప్పాలి ఏంటంటే మీ మహాలక్ష్మి సర్వదా శతదా సహస్రదా మీకు రుణపడి ఉంటుందని, మీకు మంచి మంచి టాపిక్స్తో వీడియోస్ చేస్తానని ప్రామిస్ చేస్తూ నేను ఇప్పటితో సెలవు తీసుకుంటాను.